జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు నూతన డైరెక్టర్ జనరల్ను నియమించింది. ఈ పదవిలో ఉన్న దినకర్ గుప్తా ఈ నెల 31న పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రస్తుతం మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్గా ఉన్న సదానంద్ దాతేను నూతన డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. 26/11 ఉగ్రవాద దాడిలో ప్రాణాలు పోతున్నా కూడా అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్ను ప్రాణాలతో పట్టుకున్న వ్యక్తి సదానంద్ దాతే. దాదాపు గంట సేపు ప్రాణాలకు ఎదురొడ్డి మరీ వీరిద్దరిని పట్టుకున్నారు ఆయన. గ్రెనేడ్ పేలుళ్లతో శరీరం నుంచి రక్తం కారుతున్నా లెక్క చేయలేదు. కేవలం ఇదొక్కటే కాదు, సదానంద్ దాతేకు ఉన్న ప్రత్యేకతలు ఎన్నో. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా నియమించింది. ఈ క్రమంలో సదానంద్ దాతే గురించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సదానంద్ దాతే పూర్తి పేరు సదానంద్ వసంత్ దాతే. ప్రస్తుతం ఈయన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధిపతిగా ఉన్నారు. 26/11 దాడిగా పేరొందిన ముంబై పేలుళ్ల ఘటనలో కీలక ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్లను పట్టుకున్నది ఈయనే. అప్పుడు సదానంద్ ముంబై అదనపు పోలీస్ కమిషనర్గా ఉన్నారు. ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్ పేలి కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలై చాలా రక్తం కోల్పోయి తాను స్పృహ తప్పి పడిపోయేంత వరకు దాదాపు గంట సేపు ఆయన వీరిద్దరిని వదల్లేదు. గ్రెనేడ్ ముక్కలు శరీరాన్ని చీల్చినా వెనక్కి తగ్గకుండా కాల్పులు జరుపుతూ సీనియర్ అధికారులకు ముఖ్యమైన సమాచారం చెబుతూ ఎదురుదాడి పనిని సులభతరం చేసుకున్నారు. ఆనాటి సాహసోపేత చర్యకుగాను ఆయన రాష్ట్రపతి పోలీస్ పథకాన్ని కూడా అందుకున్నారు. సదానంద్ దాతే అధునాతన ఆయుధాలను అలవోకగా వినియోగించగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఉగ్రవాద వ్యతిరేక దళంలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఏ ఆయుధం ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా వినియోగించాలి, ఒకవేళ అదే ఆయుధం శత్రువుల చేతిలో ఉంటే సమయానికి అనుగుణంగా దాన్ని ఎలా నిలువరించాలి అన్న విషయాలపై పూర్తి పట్టు ఉంది. సదానంద్ దాతే మహారాష్ట్ర క్యాడర్కి చెందిన 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా నియామకానికి ముందు మహారాష్ట్రకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్లో, ఇంటెలిజెన్స్ బ్యూరోలో, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్లోనూ పనిచేశారు. సదానంద్ దాతే చేపట్టిన ఆపరేషన్లలో రవి పూజారి అరెస్టు ఒకటి. రవి పూజారి ముంబై కేంద్రంగా పనిచేసే పేరుమోసిన డాన్లలో ఒకడు. 1980ల నుంచే రవి పూజారి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వచ్చాడు. సొంత ముఠాను నడిపి ముంబై కేంద్రంగా పలువురిని బెదిరించేవాడు. ఇతనికి దావూద్ ఇబ్రహీం గ్యాంగుకు పొసిగేది కాదు. దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడు అనిల్ శర్మను గ్యాంగ్స్టర్ చోటారాజన్ వ్యక్తులు 1999 సెప్టెంబర్ 2న సబర్బన్ అంధేరిలో కాల్చి చంపారు. ఇందులో రవి పూజారి ప్రధాన నిందితుడని ప్రాసిక్యూషన్ వాదించేది. రవి పూజారి గ్యాంగ్ హత్య చేయడంతో ఇతని పేరు మారుమోగిపోయింది. అప్పట్లో ఎంతోమంది ప్రముఖులను, మంత్రులను రవి పూజారి బెదిరించేవాడు. అక్టోబర్ 2015లో దక్షిణ కన్నడకు చెందిన కె అభయచంద్ర జైన్, రామనాథ్ రాయ్ అనే ఇద్దరు కర్ణాటక మంత్రులకు రవి పూజారి బెదిరింపు కాల్స్ చేశాడు. ప్రశాంత్ పూజారి హంతకులను వీరిద్దరూ రక్షిస్తున్నారని ఆరోపిస్తూ వీరిని చంపేస్తానని బెదిరించాడు. జనవరి 2018లోనూ అప్పటి విద్యామంత్రి తన్వీర్ సైత్కు 10 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపు కాల్స్ చేసి ఎస్ఎంఎస్లు పంపాడు. అంతకుముందు 2009లో రవి పూజారి అనుచరులు లాయర్ నౌషాద్ కాషింజీని, షార్ప్ షూటర్ అయిన చోటా షకీల్ సహచరుడు రషీద్ మలబారీ తరఫు న్యాయవాదిని హత్య చేశాడు. ఈ విధంగా ప్రభుత్వంలోని మంత్రులను బెదిరిస్తూ అండర్ వరల్డ్ డాన్గా ప్రసిద్ధి చెందిన రవి పూజారిని పట్టుకోవడంలో సదానంద్ దాతే కీలక పాత్ర పోషించారు. కొద్ది కాలంగా విదేశాల్లో ఉంటూ వస్తున్న రవి పూజారిని సదానంద్ దాతే ఇంటర్పోల్ సహాయంతో పట్టుకున్నారు. సెనెగల్లోని డాకర్లో నివసిస్తున్న రవి పూజారిని 2019 జనవరి 21న ఓ బార్బర్ షాప్లో చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతోపాటు 2023 జూలైలో డిఆర్డీఓలో పనిచేస్తున్న ప్రదీప్ కురుల్కర్ పాకిస్తాన్కు రహస్యాలు చేరవేయడాన్ని గుర్తించడంలోనూ సదానంద్ దాతే కీలకంగా పనిచేశారు. మిలిటరీ వాడకం కోసం మిజైల్ లాంచర్లు, మిలిటరీ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్, అడ్వాన్స్ రోబోటిక్స్, మొబైల్ అన్నేమ్డ్ సిస్టమ్స్ను రూపొందించడంలో కురుల్కర్ నిపుణుడు. డిఆర్డీఓలో ఎన్నో ముఖ్యమైన ప్రాజెక్టుల్లో కురుల్కర్ పనిచేశారు. డిఆర్డీఓ మిజైల్ లాంచ్, గ్రౌండ్ సిస్టమ్స్ను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. యాంటీ శాటిలైట్ మిజైల్ మిషన్ శక్తిని కురుల్కర్ నేతృత్వంలోనే డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. అయితే మరికొద్ది రోజుల్లో కురుల్కర్ పదవి విరమణ పొందుతారనే సమయంలో ముంబై ఏటీఎస్ చీఫ్గా ఉన్న సదానంద్ కురుల్కర్ ఆయనను అరెస్ట్ చేశారు. కురుల్కర్పై హనీ ట్రాప్ జరిగిందని సదానంద్ దాతే తెలిపారు. కురుల్కర్ ముఖ్యమైన క్షిపణుల గురించిన సమాచారాన్ని అతనిపై హనీ ట్రాప్ చేసిన జరాదాస్ గుప్తాకు తెలియజేశారన్నారు. వీటిలో బ్రహ్మోస్, అగ్ని-6, రుస్తం ప్రాజెక్ట్, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్, మానవరహిత డ్రోన్ ప్రాజెక్టులకు సంబంధించి కీలక సమాచారం ఉన్నట్లు గుర్తించారు. లాంచర్ రూపకల్పనను కురుల్కర్ ఎలా తయారు చేశారనే దాని గురించి జరాదాస్ గుప్తాకు గొప్పగా చెప్పారని కూడా ఏటీఎస్ గుర్తించింది. ఇది మాత్రమే కాకుండా అస్త్రాక్షిపణి ఎంత ఖచ్చితమైందో కూడా ఆయన జరాదాస్తో పంచుకున్నట్లు తెలిపింది.
ఇంతటి కీలక సమాచారం పాకిస్తాన్కు అందటాన్ని సదానంద్ దాతే చాకచక్యంగా అడ్డుకున్నారు. దీంతోపాటు మహారాష్ట్ర ఐటీఎస్ చీఫ్గా ఉన్నప్పుడు సదానంద్ దాతే పనిచేసినప్పుడు ఎంతోమంది ఉగ్రవాదుల పీచమణిచారు. ముఖ్యంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న పలువురు ఉగ్రవాదులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు సదానంద్ దాతేకు అన్ని ఆయుధాల గురించిన సమాచారం బాగా తెలుసు. ముఖ్యంగా ఎన్ఐఏ దర్యాప్తు చేసే కేసులన్నీ ఉగ్రవాదానికి సంబంధించినవి. ఈ కేసుల్లో ఆయుధాల గురించిన సమాచారమే సగం దర్యాప్తును సుగమం చేస్తుంది. ఆయుధాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలిస్తే అవి ఎక్కడి నుంచి సప్లై అయ్యాయి, ఉగ్రవాదులకు ఎవరు సహకరించారు, వాటిని ఎలా తరలించారనే విషయాలన్నీ తెలుస్తాయి. ఇందులో సదానంద్ దాతేది అందవేసిన చెయ్యి. గతంలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో పనిచేసిన అనుభవం ఉన్న ఈయనకు వీటిపై పూర్తి పట్టుంది. ఉగ్రవాదుల గుట్టును ఎలా పసిగట్టాలి అనే వాటిలో సదానంద్ దాతే నిష్ణాతులు. అందుకే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎన్ఐఏకు డైరెక్టర్ జనరల్గా నియమించింది. ఎన్ఐఏ ఏర్పాటు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది భారతదేశంలోని ఉగ్రవాద దాడులపై విచారించే ఒక ప్రత్యేక విభాగం. 2008లో ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడి తర్వాత ఈ సంస్థ ఏర్పడింది. దేశంలో జరిగే ఉగ్రవాద దాడులకు సంబంధించిన నేరాలకు ప్రత్యేకంగా దర్యాప్తు విభాగం ఉండాలనే ఉద్దేశంతో ఈ సంస్థను కేంద్రం ఏర్పాటు చేసింది. దీనికోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008ని భారత పార్లమెంట్ 2008 డిసెంబర్ 31న సవరించింది. ఈ సంస్థకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వ్రాతపూర్వక అనుమతితో రాష్ట్రాల నుండి ప్రత్యేక అనుమతి లేకుండా ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా వాటికి సంబంధించిన నేరాలను పరిశోధించే అధికారం ఉంది. భారతదేశ సార్వభౌమాధికారం, భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించే కేసులను పరిశోధించడానికి దీనికి అధికారాలున్నాయి. అనుమానాలున్న చోట సోదాలు నిర్వహించడం, అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకోవడం, అరెస్టులు చేయడంతో పాటు సాక్ష్యాలు సేకరించడం, ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన సభ్యుల డేటాబేస్ నిర్వహిస్తుంది. ఈ సంస్థకు తాజాగా సదానంద్ దాతేను డైరెక్టర్ జనరల్గా నియమించారు. ఉగ్రవాద అణిచివేతలో కీలకమైన ఎన్ఐఏకు సదానంద్ దాతేను ఎంపిక చేయడంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా కీలకం. సదానంద్ దాతే గురించి తెలిసిన దోవల్ ఈ ఎంపిక గురించి సలహా ఇచ్చారు. దీంతో ఈ సంస్థకు మరింత బూస్ట్ వచ్చినట్లయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.